హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం వచ్చేసి యాపిల్ కట్ షర్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ఈ షర్ట్ లెంత్ వచ్చేసి 26 లెంత్, షోల్డర్ వచ్చేసి 17.5, లూజ్ వచ్చేసి 10.5. ఈ విధంగా లెంత్ పెట్టేసుకొని ఇక్కడ షోల్డర్కి 2 గుర్తు పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి షోల్డరు 17.5 కాబట్టి 8:15 వస్తుందండి. లూజ్ వచ్చేసి 10.5 పెట్టేసినాను చూడండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత క్రాసింగ్ తీసుకుంటున్నాను. ఈ విధంగా షేప్ తీస్తున్నాను చూడండి. ఇది టైట్ షర్ట్ కాబట్టి కొంచెం లైట్ క్రాసింగ్ లేకుండా టైట్గానే ఉంటుంది. చూడండి, కటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇలా ఒక 1/2 ఇంచు డిఫరెన్స్తో తీసుకుంటున్నాను చూడండి. 1/2 ఇంచ్ ఖర్చుల కోసం మనం ఎంచుకుంటాము. మార్క్ కటింగ్ చేస్తే 1/2 ఇంచు యాడ్ చేసుకొని మార్క్ వేసుకుంటారు కాబట్టి మార్క్ పై నుంచి కటింగ్ చేస్తుంటారు. ఇది వచ్చేసి యాపిల్ కట్ కాబట్టి యాపిల్ కట్ కటింగ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా యాపిల్ కట్ కటింగ్ చేశాను. అక్కడ కచక పెట్టుకున్నాను చూడండి. ఆ కచక నుంచి పట్టీ అతికించుకోవడానికి పట్టీ అటాచ్ చేస్తాం కదా, దానికోసం అని వదిలేస్తాము. ఇప్పుడు వచ్చేసి రెండవ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. యాజ్ యూజువల్గా మనం చెప్పినట్టు ఎప్పుడు చెప్తుంటాం కదండి, మనం ఫస్ట్ కట్ చేసే పార్ట్ కంటే సెకండ్ పార్ట్ కొంచెం తక్కువగా తీసుకుంటాము, ఎందుకంటే అది బటన్స్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు ఫస్ట్ కట్ చేసిన పార్ట్ వచ్చేసి కాజాలు వస్తాయి కదండి, పట్టీ వస్తుంది, కాజాలు వస్తాయి. దానికోసం పట్టీ మడవడం కోసం కొంచెం ఎక్కువగా తీసుకుంటాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా కటింగ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వచ్చింది. కింద యాపిల్ కట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కటింగ్ చేసుకోవాలి. అక్కడ కచ్చకా పెట్టుకుంటున్నాను. ఇక్కడ స్ట్రేట్ లైన్ ఇస్తున్నాను, బ్యాక్ కటింగ్ చేస్తున్నాను చూడండి. షోల్డర్లో సగం తీసుకుంటున్నాను. షోల్డర్ 17.5 కాబట్టి 9 తీసుకుంటున్నాను. ఇలా కటింగ్ చేసుకోవాలి, కొంచెం మాయ వదిలేసి. ఇక్కడ కచ్చక పెట్టుకోవాలి చూడండి. సెంటర్కి మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ వేసుకొని చూసుకోవాలండి, సరిపోతుందా లేదా అని చెప్పేసి. ఇలా చూసుకున్న తర్వాత లైనింగ్ వేసుకోవాలి. నేను ఫస్టే చూసుకున్నాను కాబట్టి లైనింగ్ వేసాను. ఇక్కడ 1 ఇంచ్ ఉండాలండి మినిమం గ్యాప్ వచ్చేసి. చూడండి, ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఉండాలండి. ఫ్రంట్ కంటే బ్యాక్ కూడా 1/2 ఇంచ్ తక్కువగా తీసుకోవాలి. కొంచెం లూజ్ ఎక్కువ కావాలని చెప్పిన వాళ్ళకి కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను. చాలామంది ఇక్కడ క్రాసింగ్ తక్కువగా తీసుకుని యాస్టీస్గా స్ట్రేట్గా వేసేస్తారండి. అలా చేస్తే చాలా లూజ్గా అయిపోతుంది షర్ట్ వచ్చేసి. లైట్గా క్రాసింగ్ తీసుకోవాలి, ఎంత లూజ్ చెప్పినా కూడా. ఇక్కడ వచ్చేసి కొంచెం 1/4 ఇంచు తక్కువగా కటింగ్ చేసుకోవాలి, ఎందుకంటే షర్టు పుట్ట ఉన్న వాళ్ళకైతే ముందర సైడ్ లేవకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 23.5 అండి. లూజు వచ్చేసి 15.5 పెడుతున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ గుర్తు పెట్టుకోవాలండి. ఈ విధంగా గుర్తు పెట్టేసుకొని అక్కడ నుంచి కౌంటింగ్ చేసుకోవాలండి, 23.5 అని చెప్పేసి. అక్కడ కింద 2.5 ఇంచులు కఫ్ కోసం వదిలేస్తున్నాను. అలా వదిలేసి అక్కడ లైనింగ్ ఇచ్చేసుకోవాలి. కఫ్ వచ్చేసి 8.5 కాబట్టి 5.5 తీసుకుంటున్నానండి. ప్లేట్స్ వస్తాయి కదా, 2 ప్లేట్స్ వస్తాయి కాబట్టి అక్కడ దానికోసం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి సంక డౌన్ చేస్తున్నాను చూడండి. 3.5 తీసుకున్నాను. ఈ విధంగా లైనింగ్ వేసుకోవాలి. ఇప్పుడు 7.5 15 ఇంచులు పెడుతున్నాను కదా, బాడీ సెట్ అవుతుందా లేదా ఇలా చూసుకోవాలి చూడండి. క్రాసింగ్ తీసిన తర్వాత చూపిస్తాను. అక్కడ మనం 7.5 పెట్టినాం కదండి, అక్కడ నుంచి క్రాసింగ్గా ఇక్కడ మనం 1/2 ఇంచ్ గుర్తు పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు చూసుకోవాలి.
క్యాలిక్యులేట్ చేసుకుంటే బాడీ వస్తుందండి. వాళ్ళ బాడీ కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇలా వచ్చేసి చాక్ పట్టీకి ఇలా రబ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి గుర్తు పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చాక్ పట్టీకి 5 తీసుకుంటానండి. ఇది వచ్చేసి సంక డౌన్ చేసుకోవడానికి గుర్తు పెట్టేసుకున్నాను. ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి. సంక డౌన్ చేస్తున్నాను. ఇక్కడ 1 ఇంచు డిఫరెన్స్ ఉండాలండి బ్యాక్కి ఫ్రంట్కి. ఈ విధంగా ఏమైనా క్రాసింగ్స్ ఉంటే చూసుకొని ఇలా స్ట్రైట్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే పార్ట్ని ఎలా ఉందో అలా తీసేసుకోవాలి. ఇక్కడ అంచు పీస్ ఉంటుంది కదండి, మనం కటింగ్ చేసినప్పుడు ఫస్ట్ కట్ చేసిన పార్ట్కి సేమ్ అంచు పీస్కి అదే విధంగా పెట్టేసుకోవాలి. ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా కటింగ్ చేసేసుకోవడమే. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేసుకోండి. నేను వీడియోస్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో ఉండాలండి. అలాగే నా వర్క్ మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎలాంటి వీడియోస్ అయినా సరే నేను పోస్ట్ చేసినప్పుడే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా వర్క్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. చూడండి, మనం హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి చాక్ పట్టీ కోసం కటింగ్ చేస్తున్నాను చూడండి. అక్కడ కచ్చిగా పెట్టుకోవాలండి సెంటర్లో. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ కటింగ్ చేస్తున్నాను. షోల్డర్ వచ్చేసి 17.5 కాబట్టి 9 తీసుకుంటున్నాను. ఇలా లైట్ క్రాసింగ్ తీసుకోవాలండి. ఇలా గుర్తు పెట్టేసుకోవాలి. 2 1 పాయింట్ 4 తీసుకుంటాను నేనైతే. సెంటర్లో 2 1 పాయింట్ వస్తుంది. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి. 4 లాస్ట్లో వచ్చేసి అక్కడ వచ్చేసి 11 వస్తుందండి క్రాసింగ్. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇలా మడత పెట్టేసుకోవాలి. మనం అక్కడ గుర్తు పెట్టుకున్నాం కదా 4 దగ్గర, అక్కడ వరకు మడత పెట్టేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ తీసుకోవాలి. 2.5 తీసుకుంటున్నానండి. ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవాలి చూడండి. ఇక్కడ వచ్చేసి 4 దగ్గర గుర్తు పెట్టుకున్నాం కదా, ఆ 4 దగ్గర ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విధంగా చూసుకోవాలి చూడండి. కరెక్ట్గా వచ్చిందా లేదా అర్థమవుతుంది. ఇక్కడ ఖచ్చితంగా పెట్టుకుంటున్నాను. చూడండి ఏ విధంగా ఉందో ఫ్రంట్ పార్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. ఓకే, థ్యాంక్ యూ.